పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కంచి కామకోటి పీఠాన్ని అధివసించినటువంటి 68వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క వైభవాన్ని ఉటంకిస్తూ పెద్దలు ఒక విషయాన్ని మనవి చేస్తూ ఉంటారు. వారు ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ యస్య రసజ్ఞాత తాత్వికర్థజ్ఞ చిత్తం దేవ్యాయత్తం వందే తం చంద్రశేఖరేంద్రయతిం అంటారు. ఇంద్ర సరస్వతి అనేటటువంటిది కామకోటి పీఠ జగద్గురు పరంపరలో వచ్చేటటువంటి యోగ పట్టానామంలో చిట్ట చివర తప్పకుండా ఉంటుంది. ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది యోగ పట్టా ఇచ్చేటప్పుడు. ఇక్కడ కామకోటి మఠంలో ఆ పీఠాధిపత్యంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరుంటారో వారి పేరు చివర ఇంద్ర సరస్వతి ఉంటుంది. అందుకని వందే తం చంద్రశేఖరేంద్ర యతిం, ఓ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతి పురుషుడా, ఓ మహానుభావ, మీకు నమస్కరించుచున్నాను. ఎటువంటి వారు అయినా అంటే ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ, జ్ఞ అంటే తెలుసుకొనుట అని సంస్కృతంలో అర్థం. ఆయన ప్రజ్ఞ అంటే ఆయన యొక్క బుద్ధి ఎక్కడ వరకు వెళ్ళింది అంటే బ్రహ్మపదాన్ని తెలుసుకుంది. ఆ మాట ఎందుకంటారంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మనకి శృతి. ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నారో వాడు బ్రహ్మమవుచున్నాడు అని. బ్రహ్మము అంటే కేవలము సృష్టికర్త బ్రహ్మ అని కాదు దాని అర్థం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారి భాగవతంలో. ఎవరు ఏ ఒక్క పరబ్రహ్మము ఈ సమస్తమైనటువంటి లోకములను సృజిస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము విష్ణుస్వరూపంగా ఈ లోకములనన్నిటినీ కూడా నిర్వహిస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మమే హరుడన్న పేరుతో లోకములను లయం చేస్తోందో, ఆ ఒక్క పరబ్రహ్మము 3 మూర్తులుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించి 3 కార్యములను చక్కబెడుతూ ఉంటుంది. అలా 3 మూర్తులుగా ఉండి 3 కాలములుగా ఉండి 3 లోకములుగా ఉండి 3 కాక ఒకటైనదేదో అది పరబ్రహ్మం. అందుకే శ్రీశైల మల్లికార్జునుడికి సుప్రభాతం చేస్తే ఒక మాట అంటారు, ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ మల్లినాథ శ్రీమల్లికార్జున విభో తప సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, అసలు నువ్వు ఒక్కడివే ఉన్నది. ఆ ఒక్కడివైన నువ్వు అనేకముగా భాషిస్తున్నావు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ. ఈ భ్రామరీదేవికి పతి అయినటువంటి వాడ, లోకములకన్నిటికీ కూడా సుఖములను ఇచ్చేటటువంటి వాడ శంకర. శంకరోతి ఇది శంకర. శంభో అంటే శంభావయతి, సమస్త లోకములకు కూడా సుఖములను ఇచ్చేటటువంటి వారు ఎవరున్నారో అటువంటి ఓ శంభుస్వరూప నీకు సుప్రభాతముగుగాక అంటూ ఉంటారు. అలా 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అని పేరాయనికి. 3గా కనపడతాడు. బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా ఆయనే కనపడతాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా ఆయనే కనపడతాడు. పైన ఉండే లోకాలు, మధ్యలో ఉండే లోకాలు, కింద ఉండే లోకాలు అని 3 లోకాలుగా కనపడతాడు. 3గా కనపడి నిజానికి మాయ తొలగిపోయిన తరువాత 3గా కాక ఒక్కటిగా ఉండేటటువంటి వాడెవడో వాడే శివుడు. అటువంటి శివుడు బ్రహ్మము. బ్రహ్మము అంటే ఈ 3 మూర్తుల యొక్క సమాగమ స్వరూపము. ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి యథార్థమునకు బుద్ధి సరిపోదు. కానీ ఎవరు వేదంలో చెప్పినటువంటి రీతిలో జీవితాన్ని గడుపుతారో, అలా కర్మాచరణం చేస్తారో, పరమ భక్తి తత్పరులై అన్న మాటకు అర్థం ఏదో ఇన్ని మారేడు దళాలతో పూజ చేయడం, ఇన్ని తులసి దళాలతో పూజ చేయడం అని కాదు దాని అర్థం. భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతకడం నిజమైన భక్తి. నేను దొంగతనాలు చేసి మా నాన్నగారికి పట్టుకెళ్ళి పెద్ద పట్టుపంచి పెట్టాను అనుకోండి, ఆయన సంతోషిస్తారా? మా నాన్నగారు ఎలా బ్రతకమన్నారో అలా నేను తృప్తితో
ఏదో ఒక ధార్మికమైన వ్యాపకం చేసి పొట్ట పోసుకుంటున్నాను అనుకోండి, మా నాన్నగారు సంతోషిస్తారు. మా నాన్నగారు చెప్పిన మాట వినడం ఆయన పట్ల భక్తి, పరమేశ్వరుడు బ్రతకమన్నట్టు బ్రతకడం ఆయన పట్ల భక్తి. అందుకే పూజ యొక్క విస్తరింపబడినటువంటి స్వరూపం ఏమి అంటే ఈశ్వరుడు చెప్పినట్లుగా బ్రతుకుట. అలా భక్తితో కర్మాచరణం చెయ్యగా 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 ధర్మాన్ని పట్టుకోగా ఆ ధర్మము దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము అని 4 బట్టి ఉంటుంది. ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు, నిరంతరం మారిపోతుంది ధర్మం. ఒక్క క్షణం కూడా ధర్మం ఇలాగే ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. నిరంతరం మార్పు చెందిపోతూ ఉంటుంది. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, మీకు నేను ప్రవచనం చేసేటప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో అది మాట్లాడడం నాకు ధర్మం. మా గురువుగారు మాట్లాడుతున్నారు అనుకోండి, చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకోవడం నా ధర్మం. నా భార్య ముందు నిలబడితే నాది భర్తృధర్మం, నా కొడుకు ముందు నిలబడితే పితృధర్మం. నేను నా కార్యాలయానికి ఎడితే నాది ఉద్యోగి ధర్మం. నేను దేశంలో తిరుగుతున్నప్పుడు నాది పౌరధర్మం. అది నిరంతరం మారిపోతూ ఉంటుంది. దేశము అంటే నేనున్న పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. కాలము, ఒక కాలమునందున్నది వేరొక కాలమునందు ధర్మం కాదు. ప్రదోష వేళలో నిద్రపోకూడదు, చీకటి పడిపోయిన తర్వాత తెలివిగా ఉండకూడదు, నిద్రపోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సాధ్యమైనంత తొందరగా సూర్యోదయం అవగానే ఉపవాసాన్ని విరమణ చేసేయడం ధర్మం. అందుకే కాలాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. 3 వర్ణాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. యజ్ఞోపవీతం ఉందనుకోండి, సంధ్యావందనం చేయడం ధర్మం. యజ్ఞోపవీతం లేదనుకోండి, సూర్యనారాయణమూర్తి వంక తిరిగి స్కాంద పురాణాంతర్గతమైన స్తోత్రం చెప్పి నమస్కారం చేయడం ధర్మం. మళ్ళీ అవి సామాన్య ధర్మములు, విశేష ధర్మములు అని మారిపోతాయి. ఆ ధర్మాల్ని పట్టుకోవాలి. ఆశ్రమము, బ్రహ్మచారికి ఉన్నటువంటి ధర్మం వేరు, గృహస్థుకున్న ధర్మం వేరు. బ్రహ్మచారి ఎవ్వరితోటి స్త్రీతో కలిసి జీవనం చెయ్యడు, గృహస్థు తన ధర్మపత్నితో కలిసి జీవనం చేస్తాడు. బ్రహ్మచారి దానం పుచ్చుకొని దాచకూడదు, గృహస్థు దానం పుచ్చుకొని దాస్తాడు. ఒకరి ధర్మం ఇంకొకలా ఉండదు. ఒక ఆశ్రమం వాళ్ళ ధర్మం ఒకలా ఉంటే ఇంకొక ఆశ్రమం ధర్మం ఇంకొకలా ఉంటుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం. ఏ ఆశ్రమం వాళ్ళు ఆ ధర్మమే పట్టుకోవాలి. అలా ధర్మాచరణం చెయ్యడం భక్తి. అలా నిరంతర ధర్మాచరణం చేసిన కారణం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి పాత్రతై జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. ఆ జ్ఞానము కలిగిందనుకోండి, ఆ జ్ఞానము కలగగానే బ్రహ్మము అవగతమవుతుంది. ఆ బ్రహ్మము ఎరుకలోకి వచ్చిందనుకోండి, అనుభవంలోకి వచ్చిందనుకోండి, అనుభూతిగా తెలిసిందనుకోండి, వాడే ఇక్కడున్నాడు, ఇది సత్య వస్తువు, ఇది అసత్యం అని తెలిసిందనుకోండి. అలా తెలియగానే అటువంటి వాడు బ్రహ్మమైనాడు అంటారు. బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు అని చెప్తోంది శృతి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. కాబట్టి ఎవరి ప్రజ్ఞ బ్రహ్మపదాన్ని తెలుసుకున్నదో, ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ, అది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క గొప్పతనం. ఆయన జీవితంలో అంత వైదిక మార్గంలో నడిచి 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 చిట్ట చివరికి ఆయన ఏమయ్యారంటే బ్రహ్మమే అయ్యారు. అంటే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఇప్పుడు నిజంగా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం ఎవరికి అన్వయం? చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి, అటువంటి మహాపురుషులకే అన్వయం అవుతుంది. ఎందుకంటే త్రిమూర్తులు ఆయనే అయి ఉన్నారు, ఆయనే పరబ్రహ్మమై ఉన్నారు. ఇప్పుడు దాన్ని బట్టి ఏమవుతుంది? ఆయనకొక్కరికి నమస్కారం చేస్తూ ఉంటే అందరికీ నమస్కారం అందిపోతుంది, అందరు దేవతలకి నమస్కారం చేసినట్టే. ఆయన అనుగ్రహం సమస్త దేవతల యొక్క అనుగ్రహం. ఆయన యొక్క మనస్సులో మనకి స్థానం కలగడం సమస్త దేవతల యొక్క ఆనుకూల్యత మనకి కలగడం. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కదులుతున్న దేవుడై ఉంటారు. దేవాలయంలో ఉన్న దైవం కదులుతూ కనపడదు, ఉత్సవమూర్తి కదులుతుంది, కానీ నడిచే దైవం
అన్న పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి ఎందుకు అన్వయమైంది అంటే ఆయన కదలాడినటువంటి దైవం. ఆయన కదిలి వెళ్ళిపోతుంటే భగవంతుడే నడిచి వెళ్ళిపోయాడు. ఆయన కూర్చుంటే భగవంతుడు కూర్చున్నాడు. ఆయన మాట్లాడితే భగవంతుడు మాట్లాడాడు. అటువంటి వారితో కలిసి ఉండగలగడం మోక్షమునకు హేతువు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి అటువంటి సత్పురుషుడు. అందుకే ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి బ్రహ్మం ఆయన అయిపోయారనుకోండి, సర్వజ్ఞత్వం వస్తుంది. జ్ఞ శబ్దం అన్నీ తెలుస్తాయి వారికి. తెలుస్తోంది అని ఆయన ఏం చెప్పక్కర్లేదు, కానీ ఆయనకి తెలియనిదన్నది ఏం ఉండదు. అన్నీ ఎరుకలో ఉంటాయి. ప్రతి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకానొకప్పుడు స్వామివారు ఆయన జన్మించినటువంటి ఊరే విల్లుపురం దగ్గర చాతుర్మాస్య వ్రతం చేస్తున్నారు. ఆ చాతుర్మాస్య వ్రతం చేస్తూ విల్లుపురం పక్కనే అక్కడే ఉంది ఒక ఊరు. ఆ ఊరు పేరు ఆ వడవంబలం అంటారు. ఆ ఊరి దగ్గరికి వెళ్ళారు ఆయన. అంటే సరిహద్దులు దాటిపోరుగా, అందులోనే అంతర్భాగం విల్లుపురంలో. ఆ వడవంబలం వెళ్ళారు. వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళారు. పొలంలోకి ఈ పొలం ఎవరిది అని అడిగారు. ఒక రైతు పరుగు పరుగున వచ్చి, నడిచే దైవం మహానుభావుడు, ఆయన నా పొలంలోకి వచ్చి ఈ పొలం ఎవరిదని అడుగుతున్నారేమిటి అని పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి, స్వామి ఏం కావాలి, నాదే ఈ పొలం అన్నాడు. ఈ భాగం మా మఠానికి ఇస్తావా అని అడిగారు. అయ్యో స్వామి, ఈ భాగం ఏమిటి, ప్రతి సంవత్సరం కూడా పంట పండించి మీకు ఇస్తానన్నాడు. నాకు పంట కోసం కాదు, మా పీఠాన్ని అధిరోహించినటువంటి మహాపురుషులైనటువంటి జగద్గురువులు 59వ వారు, వారి పేరు ఆత్మబోధేంద్ర సరస్వతి స్వామి వారని, వారు రుద్రపాఠానికి భాష్యం చెప్పడంలో అగ్రగణ్యులు. అంత గొప్పగా చెప్పేవారట ఆయన. అటువంటి స్వామివారు ఇక్కడ సజీవ సమాధిలో ఉన్నారు. ఆయన ఉన్నారు ఇక్కడ భూమిలో, అందుకని నేను ఇది మఠానికి అడుగుతున్నానన్నారు. ఆయన తెల్లబోయి అన్నాడు, నేను చాలా కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నాను స్వామి, నేను ఎప్పుడు వినలేదే, మా పూర్వీకులు కూడా చెప్పలేదే ఇక్కడ అలా ఉందని సజీవ సమాధి అన్నాడు. ఆయన నవ్వి, పక్కన సాంబమూర్తి శాస్త్రి గారు ఉన్నారు, ఆయన వంక తిరిగి అన్నారు, గుణపాలు పారలు వాడవద్దు, మీరందరూ వెళ్ళి ఏట్లో తలస్నానం చేసి సంధ్యావందనాధికాలు పూర్తి చేసుకుని రండి. వచ్చేటప్పుడు పాలు నీళ్లు పట్టుకురండి. పాలు పోస్తూ నీళ్లు పోస్తూ చేతితో మట్టి తీయండి అన్నారు. ఆ సాంబమూర్తి శాస్త్రి గారు వాళ్ళు పాలు పోస్తూ మట్టి తీశారు. ఆ పాలు పోస్తూ నీరు పోస్తూ మట్టి తీశారు, మెత్తపడింది దాన్ని. కొంతసేపు అయిన తర్వాత సాంబమూర్తి శాస్త్రి గారు ఉద్విగ్నుడై అలా ఉండిపోయారు. వెంటనే స్వామివారి కమండలంలో నీళ్లు చల్లి, ఏం కనపడింది నీకు అని అడిగారు. స్వామి, లోపల ఒక మహాపురుషుడు ఉన్నాడు, కాషాయ వస్త్రం కట్టుకుని మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని శ్రీరుద్రానికి భాష్యం చెప్తున్నారు. ఆయన ఎదురుగుండా ఋషులు కూర్చొని ఉపనిషత్పారాయణ చేస్తున్నారు. ఆయన 2 చేతులు పైకెత్తి తవ్వవద్దు అన్నారు స్వామి అని ఆయన స్పృహ తప్పి పడిపోయారు, సమాధిలోకి వెళ్ళిపోయారు. తగిలారు స్వామి కింద. తగలడం ఏమిటి, ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వామివారి కమండలంలో నీళ్లు జల్లితే బహిర్ముఖులయ్యారు. తవ్వవద్దు అని ఆయన అక్కడ శివలింగం తెప్పించి ఆ లోపల ఉన్నటువంటి స్వామివారికి అధిష్టానం నిర్మాణం చేయించారు. ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహాపురుషులకు ఇది తెలుసు, ఇది తెలియదు అని ఉండదు. వారు సర్వజ్ఞులై ఉంటారు, వారు బ్రహ్మమై ఉంటారు. పరమేశ్వరుడితో కలిసి ఉండడం అంత తేలికైన విషయం కాదు. శంఖచక్ర గదా పద్మాలు పట్టుకుని శ్రీ మహావిష్ణువు ఢమరకం త్రిశూలం పట్టుకుని పరమశివుడు వచ్చాడనుకోండి, హడిలిపోతాం. నిజంగా కూర్చుంటామా? కానీ జగద్గురువులు అలా స్తంభం దగ్గర కూర్చొని రాత్రి మంది కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, పరమ సంతోషంతో కూర్చుని మాట్లాడతాం. గురువు అంటే అనునయం, గురువు అంటే ప్రేమ, గురువు అంటే కారుణ్యం. అందుకే గురువుతో కలిసి ఉండడం తేలిక, కానీ నిజానికి పరబ్రహ్మంతో అలా కలిసి ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన ప్రజ్ఞ బ్రహ్మపదాన్ని ఎరుక పొందింది, అందుకే వారే పరబ్రహ్మమైనారు.
వారికి నమస్కారం చేశాడా, సమస్త దేవతలకు నమస్కారం చేసినట్టే. వారి పాదుకల మీద ఒక మారేడు దళం వేశాడా, అందరు దేవతలకి ఆ రోజున అర్చన చేసినట్టే. వారి ముందు కైమోక్షి ఇలా నమస్కరించాడా, సమస్తమైన దేవతలకు నమస్కరించినట్టే. వారు తిరుగాడినటువంటి ప్రదేశంలో తిరుగాడా, కొన్ని కోట్ల జన్మల నుంచి తరువుకొస్తున్నటువంటి పాపరాశి ధ్వంసం అవడానికి అది కారణమవుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీ మహాస్వామి కూర్చున్నారు. ఇక్కడ కూర్చునే వారి యొక్క గురువు గారికి ఆరాధన కార్యక్రమం చేశారు. వారు ఇక్కడే గోశాల్లో పడుకున్నారు. వారు ఇక్కడే ఒక పాకలో ఉన్నారు. వారు ఇక్కడే నూతిలో నీళ్లు తోడుకున్నారు. వారు ఇక్కడ స్నానం చేశారు. వారు ఇక్కడ చంద్రమౌళీశ్వరారాధన చేశారు. అటువంటి మహాపురుషులు తిరుగాడినటువంటి ప్రదేశాన్ని నేను కూడా నా కాలుతో తొక్కాను అనుకోండి, అది కోట్ల జన్మల పాపరాశిని ధ్వంసం చేస్తుంది. అది జీవితంలో అంత తేలిగ్గా రాదు. అటువంటి ప్రాంగణాన్ని నిర్వహించే అదృష్టం దొరకాలంటే దొరుకుతుందా? గురువుగారు అనుగ్రహం ఉన్నవాడికి దొరుకుతుంది. అదేం మాటలు కాదు. అది కొన్ని కోట్ల 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 మందిలో ఏ ఒక్కడో ఆ అదృష్టం వరిస్తుంది. ఆయన అనుగ్రహం ఉంటే తప్పని సాధ్యం కాదు. అందుకే అంతటి మహానుభావుడు. కాబట్టి ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ యస్య రసజ్ఞ చ తాత్వికర్థజ్ఞ, ఎవరి యొక్క నాలుక తత్వాన్ని పలుకుతుందో. తత్వాన్ని పలకడం అంటే పైపైన ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకొని మాట్లాడటం కాదు. అంతటా అన్ని వేళలా సమస్తమునందు కూడా ఆ పరబ్రహ్మాన్ని చూడగలిగినటువంటి శక్తి లోపల అంకురించి వారు మాట్లాడుతున్నారు అంటే అందులో ఉన్నటువంటి సారభూతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. ఆ తత్వం ఎక్కడి నుంచి అందుతుంది అంటే ఒక్క అటువంటి వారి నోటి నుంచి మాత్రమే అందుతుంది. ఆ తత్వం నిజానికి ఎంతో తపస్సు చేసిన వారికి భాషిస్తుంది. కానీ ఒక మహానుభావుడు గురువుగా శరీరంలో తిరిగితే ఆయన వలన లోకానికి అందేటటువంటి మహాప్రయోజనం ఏమిటి అంటే, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఉపదేశం కొన్ని వేల పుస్తకాలు చదివితే వచ్చేటటువంటి జ్ఞానం ఏది ఉంటుందో ఆ తత్వం వారి నోటి వెంట చాలా సులభ సాధ్యమై ఆచరణీయమైనటువంటి మాటగా పైకొస్తుంది. అది మీరు వేల పుస్తకాలు చదవండి, సాధ్యం కాదు. నిరంతరము తత్వమును అనుభవించిన కారణం చేత తత్వమే నాలుక వెంట మాటగా పైకొస్తూ ఉంటుంది అటువంటి వారి నోటి వెంట. అది ఆ స్థాయికి వెళ్ళినటువంటి మహాపురుషుల వలన అందుతుంది. అందుకే వారు శరీరంలో ఉండడం అదృష్టం. వారు ఎంతకాలం శరీరంలో ఉన్నారో అంతకాలం మాట్లాడతారు. అంతకాలం మాట్లాడతారు కాబట్టి యోగ్యతాయోగ్యతలతో సంబంధం లేదు, ఎవరైనా వెళ్ళి కూర్చుని వింటారు. వారి వాణి చెవిలో పడింది అంటే అది అజ్ఞాన దాహకత్వానికి కారణమవుతుంది. అందుకే ఆయన యొక్క నాలుక, ఆయన యొక్క నోరు తత్వాన్ని ఎప్పుడూ కూడా పలుకుతూ ఉంటుంది, మనకి సాధన నేర్పుతూ ఉంటుంది. అసలు ఎలాగండి సాధనాక్రమం అని అనుకుంటాం. నిన్ననే కదా చల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఓ మాట చెప్తున్నారు. ఆయన సాధన ఎలా అన్న వాళ్ళకి చాలా తేలికగా రెండే మాటలు చెప్పారు. వారు ఏమన్నారంటే, అంతటా పరబ్రహ్మాన్ని చూడు. కష్టమా? అంతటా ఈశ్వరుణ్ణి చూడలేవా? అన్నిటా ఈశ్వరుణ్ణి చూడు. అయిపోయిందంతే. పట్టుకోగలిగితే ఇంకంతకన్నా ఏం కావాలి సారం? అంతటా చూడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అలా చూడడం కుదరట్లేదండి, అజ్ఞానం అడ్డొస్తోంది. వాళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు మగాళ్ళు, వీళ్ళు పిల్లకాయలు, వాళ్ళు పెద్దవాళ్ళు, అది గోడ, ఇది ఫ్యాను, ఇది మైకు, ఇది కుర్చీ, ఇది పంచా, ఇన్ని తెలుస్తున్నాయి. అన్నిటి మధ్య నాకు భావాలు మారిపోతున్నాయి. ఎలా? అన్నిటా ఈశ్వరుణ్ణి చూడు. ఈశ్వరుడు పంచగా ఉండి, ఓయ్ కోటేశ్వరరావు ప్రవచనానికి వెడుతున్నావా, ఈ పంచ కట్టుకుని వెళ్ళబోయ్, వెడితే గౌరవంగా ఉంటుంది నీకు అని ఒక పంచరూపంలో ఈశ్వరుడు నా శరీరాన్ని ఆచ్ఛాదించి కాపాడుతున్నాడు. ఈశ్వరుడు ఒక పుష్పహార రూపంలో నా మెడని అలంకరించి మాట్లాడుతున్నవాడివి అన్న గౌరవాన్ని నాకు ఇచ్చి నా కంఠసీమను అలంకరించాడు.
ఇంతమందికి వినపడేటట్టు మాట్లాడలేవోయ్ అని పరమేశ్వరుడే ఇదిగో ఈ సాధన రూపంలో ఉండి నేను మిల్లిగా మాట్లాడితే నాకు శ్రమ తగ్గించి మీకు వినపడేటట్టు చేస్తున్నాడు. మరి నాకు ఏదైనా బాధ కల్పించినవాడు, నా గత జన్మలలో పాపం పోగొట్టడానికి పాపం వాడు మూట కట్టుకుని నాకు దుఃఖాన్ని కల్పించి నన్ను కాపాడాడు ఈశ్వర స్వరూపంగా. ఇప్పుడు అసలు ఈశ్వరుడు కానిదేమిటి? అంతటా ఈశ్వరుణ్ణి చూడు, సాధ్యం కదా? అన్నిటా ఈశ్వరుణ్ణి చూడు. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.